తెలుగు బుల్లితెరపై వస్తున్న బిగ్ బాస్ 2 16 మంది సభ్యులు పాల్గొనే విషయం తెలిసిందే. అయితే అందులో 13 మంది సెలబ్రిటీలు కాగా 3 మాత్రం కామన్ మ్యాన్స్ గా వెళ్లారు. అయితే బిగ్ బాస్ మొదటి రోజే కామన్ మ్యాన్ ఎంట్రీ ఇచ్చిన సంజన నూతన్ నాయుడికి జైల్లో శిక్ష వేశారు. మొదటి వారం ఎలిమినేషన్ రౌండ్ లో సంజన వెళ్లారు. తర్వాత రెండో ఎలిమినేషన్ లో నూతన నాయుడు ఎలిమినేట్ అయ్యారు. దీంతో కామన్ మ్యాన్ గా వెళ్లిన వారిని టార్గెట్ చేస్తున్నారని కామెంట్స్ వినిపించాయి. ఎలిమినేషన్ జరిగే కొద్దీ ఆడియన్స్ లో షోపై ఆసక్తి పెరుగుతోంది. మొన్నటి ఆదివారం గణేష్, గీతా మాధురి, కిరీటి నామినేషన్ రౌండ్ లోకి వచ్చారు. వీరిలో కిరీటి నామినేట్ అయ్యారు. షో నుంచి ఎలిమినేట్ అయిన కిరీటి ఇంటర్వ్యూలతో బిజీగా గడుపుతున్నాడు. తనకు షో నుంచి ఎలిమినేట్ కావడం బాధ కలిగించలేదని, ఇప్పుడు తన సినిమాలు తాను చూసుకుంటానని చెప్తున్నాడు. బిగ్ బాస్ షో విజయవంతంగా నడపడానికి 400 మంది పనిచేస్తున్నారని కిరీటి తెలిపారు. ఇక కుట్రలు చేసే సమయం ఎక్కడుంది? ఇది రియాలిటీ గేమ్ షో మాత్రమే అని, ఎవరికి తగ్గట్లు వారు ఆడతారని కిరీటి తెలిపారు. బాబు గోగినేని తనకు మంచి స్నేహితుడిగా మారిపోయారని కిరీటి తెలిపాడు. స్వేచ్ఛగా ఆలోచించగలగడం అందరి బాధ్యత అని ఆయన చెప్పిన మాటని జీవితాంతం గుర్తుంచుకుంటానని కిరీటి తెలిపారు. బిగ్ బాస్ లో నాని వల్లే జీవితాలు తారుమారు అవుతాయని కిరీటి తెలిపాడు. నాని చెప్పే ఒక్క మాటపైనే కంటెస్టెంట్స్ భవిష్యత్తు ఆధారపడి ఉంటుందని తెలిపాడు. ఈ వీడియోపై మీ విలువైన కామెంట్స్ ని మాతో షేర్ చేసుకోండి. అండ్ ఇంకో విషయం, సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి.